మహానుభావుడు, దేశభక్తుడు, తన జీవితాన్ని అంతా కూడా దేశమాత స్వేచ్ఛ కోసం అర్పించుకున్నటువంటి మాన్యుడు, పూజ్యుడు అయినటువంటి మన చంద్రశేఖర్ ఆజాద్ యొక్క వర్ధంతి ఈరోజు. అయితే వర్ధంతి అనేటటువంటి మాట మనం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చెప్పడమే కానీ దే ఆర్ ఇమ్మోర్టల్స్, మరణం లేనటువంటి వాళ్ళు, కాలాన్ని జయించినటువంటి వాళ్ళు, కాలాన్ని అధిగమించి భారతీయుల యొక్క గుండెల్లో నిలిచి ఉన్నటువంటి మహానుభావుడు చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ ఆజాద్ కేవలం 24 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద మనలాంటి వాళ్ళని చైతన్యపరచడానికి పర్యటించినటువంటి పవిత్ర స్వరూపి ఆ మహనీయుడు. ఎందుకంటే సమాజంలో, ముఖ్యంగా భారతదేశంలో ఒక చెడ్డ విషయం ప్రచారంలో ఉంది. బ్రాహ్మణులు ఈ దేశంలో అనేక సమస్యలకి కారణం అని చెప్పే వాళ్ళకి చెంపదెబ్బ లాంటి మాట. ఆ మహనీయుడు బ్రాహ్మణ కులంలో పుట్టాడు. నేనేం చెప్తున్నానంటే తక్కువ కులం ఎక్కువ కులం అనేది ప్రపంచంలో లేదు, తక్కువ మతం ఎక్కువ మతం అనేది ప్రపంచంలో లేదు. మనుషులు మాత్రమే ఉన్నారు. దేశభక్తి కలిగిన వాళ్ళు మాత్రమే మనుషులు. మిగతా వాళ్ళు దేశభక్తి లేనటువంటి వాళ్ళు మానవులు కాదు అన్నమాట నేను చెప్పడం కాదు, మహనీయుడైనటువంటి చంద్రశేఖర్ ఆజాదే ఓ సందర్భంలో చెప్పారు. చంద్రశేఖర్ ఆజాద్ యొక్క గొప్పతనం ఎటువంటిదంటే ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రెవల్యూషన్ అసోసియేషన్ని ప్రారంభించి అనుశీలన సమితిగా పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైనటువంటి దాన్ని ఆయన హిందూ రెవల్యూషనరీ సోషలిస్ట్ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దేటువంటి ప్రక్రియలో చీఫ్ కమాండర్గా ఎన్నుకున్నప్పుడు ఆ మహనీయుడు లేడు. ఆయన ఎన్నుకున్నది అష్ఫాకుల్లా ఖాను, ఆయన ఎన్నుకున్నది భగత్ సింగ్, రాజగురు, సుఖదేవు, లేకపోతే ఇతరత్రమైనటువంటి మహానుభావులు ఆయన ఎన్నుకున్నారే తప్ప ఆ రోజు ఆయన దేశభక్తి పూర్వకమైనటువంటి విషయాలు అందించడానికి అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు. అంటే వాళ్ళందరికీ ఆయన మీద అంత విశ్వాసం, అంత నమ్మకం. ఈరోజు జాతి మొత్తం కూడా ఆయనకు ప్రణమిల్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈవేళ భగత్ సింగ్ మనకి ఆదర్శంగా ఉన్నారు, రాజగురు ఆదర్శంగా ఉన్నారు, రాంప్రసాద్ బిస్మిల్ ఆదర్శంగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళతో పనిచేసి శిరస్సు బ్రిటిష్ వారికి వంచనటువంటి మహానుభావుడు. ఆయనకి ఆల్ఫ్రెడ్ పార్కులో అలహాబాద్లో ఆ రోజు ఒక ప్రముఖ నాయకుడైనటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారిని కలవడానికి వచ్చాడు. ఆయన దేనికి వచ్చాడంటే ఆయన కోసం కాదు, ఉరిశిక్ష తీర్మానం చేయబడ్డటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల్ని కాపాడడానికి నెహ్రూ గారి యొక్క సహకారాన్ని తీసుకోవడానికి వచ్చినటువంటి ప్రక్రియలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. వారిని కాపాడుకోలేకపోవడానికి కొంతమంది పెద్దలు సహకరించలేదు అని. సరే, ఏదేమైనప్పటికీ ఆయనతో పాటు ఆ రోజు వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ పేర్లని చెప్పకూడదనేం కాదు. ఒక అతని పేరు శిలాదిత్య అనే వ్యక్తి, మరొక పేరు మీర్జా ఖాన్. వాళ్ళిద్దరూ కూడా ఈయన ఉన్నటువంటి విషయం, ఏ పార్కులో అయితే ఈయన ఉన్నాడో ఆ విషయాన్ని బ్రిటిష్ వారికి చేరవేయడం, బ్రిటిష్ వారి 80 మంది పోలీసులతో వారిని చుట్టుముట్టడం, దాదాపుగా అప్పటికే ఆ మహనీయుని యొక్క పట్టి కానీ శరీరంగా ప్రాణం లేకుండా పట్టిస్తే 30,000 రూపాయలు బహుమతి ప్రకటించబడ్డటువంటి ఒక పెద్ద పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్తారు. మనకి సాధారణంగా స్వామి వివేకానంద చెప్తాడు, సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అంటే శక్తివంతమైన మేధస్సు, శక్తివంతమైనటువంటి శరీరం అని. ఆ రెండింటినీ కలిగినటువంటి మహనీయుడు ఆయన. ఆ రెండింటినీ జీవితాంతం కాపాడుకున్నటువంటి మహనీయుడు ఆత్మాభిమానంతో సహా. ఆయన ఒకసారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గరే ఆయన చాలా కాలం పనిచేస్తే ఆయన స్వాతంత్ర సమరయోధుడు, ఆయనే చంద్రశేఖర్ ఆజాద్ అని వాళ్ళకే తెలియదు. ఆయన అద్భుతంగా కారు డ్రైవ్ చేసేటటువంటి ప్రక్రియలో అనేక సార్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆయన్నే పిలిపించుకున్నాడు. అది పనిగా చంద్రశేఖర్ ఆజాద్ని రమ్మనండి, చంద్రశేఖర్ కార్ డ్రైవర్గా ఉంటాడు. అంటే ఆయన ఏ విధంగా పరకాయ ప్రవేశం చేస్తాడో, అంటే మనసా వాచా కర్మన ఒక పని అనుకుంటే ఆ పనిలో ఉంటాడు.
ఆ పని కోసం ప్రాణాన్ని సైతం సమర్పిస్తాడు. అటువంటి స్ఫూర్తిని వారి నుంచి మనం స్వీకరించాలి. ఆ స్వీకరించి 1 దేశభక్తితో ఉండాలి, 2 శారీరక శక్తిని సంపాదించాలి, 3 మేధోశక్తిని సంపాదించాలి. ఈ 3ంటిని దేశానికి మాత్రమే సమర్పించాలి. ఎందుకంటే దేశం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే సమాజంలో ఉన్న మనం బాగుంటాం. అందుకనే ఆ మహనీయుడు ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు, ఏమిటంటే దేశభక్తి లేనటువంటి వ్యక్తి యొక్క జీవితం వ్యర్థము అన్నాడు. అంటే ఈ ప్రపంచంలో మనం డబ్బు సంపాదించవచ్చు, అధికారాలు సంపాదించవచ్చు, రకరకాలైనటువంటి పదవులను మనం పొందొచ్చు. వాటిల్లో దేశభక్తి అనేటటువంటిది లేకపోతే భాస్కరుడు అనేటటువంటి ఆయన భాస్కర్ శతకంలో రాసినట్టుగా మనం ఎంత కూర గొప్పదైనప్పటికీ తగిన పాళ్ళలో దాంట్లో ఉప్పీకిపోతే ఆ కూర తినడానికి ఎట్లాగైతే పని చేయదో, అట్లాగే చంద్రశేఖర్ ఆజాద్ చెప్పినట్టు దేశం పట్ల మనకు భక్తి లేకపోతే మనము జీవించి ఉన్నటువంటి శవాలమే తప్ప శివమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళని కాదు. చెప్తూ ఉండగానే శివరూపంతో ప్రత్యక్షమయ్యాడు తమ్ముడు శివ, లోపలికి ప్రవేశించాడు పెద్ద ఆయనకి పుష్పాలను సమర్పించుకోవాలని. ఈ కార్యక్రమానికి మనందరం కూడా ప్రత్యక్షంగా ఇక్కడ పాల్గొన్న వాళ్ళకి కానీ పరోక్షంగా వింటున్న వాళ్ళు, ఆ తర్వాత వినగలిగేటటువంటి వాళ్ళు కూడా చంద్రశేఖర్ ఆజాద్ యొక్క స్ఫూర్తి వాళ్ళ హృదయాలలో నిద్రాణమైనటువంటి జాతీయ భావాన్ని మేల్కొల్పుగాక. జై హింద్.